ఇండియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పారు ఇండియాకి. అదేంటంటే అండమాన్ సీలో ఒక అద్భుతమైన పెట్రోలియం గ్యాస్ నిధి భారతదేశానికి ఒక జాక్ పాట్లా లభించింది అని. ఒక అద్భుతం అనమాట. ఇది ఏంటంటే ఇప్పటికి ఇండియాకి ఏదైనా బలహీనత ఉందంటే, ఇఫ్ ఇండియా హ్యాజ్ ఎనీ వీక్నెస్ ఉందంటే భారత ఆర్థిక వ్యవస్థకి, భారతదేశానికి, అది ఎనర్జీ సెక్యూరిటీ లేకపోవడం, ఇంధన భద్రత లేదు. ఎక్కువ సుమారు మనకు కావలసిన పెట్రోలియంలో 85% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎవరో గల్ఫ్ దేశాల నుంచి, ఇటు రష్యా నుంచి, వెనిజులా నుంచి, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని మనం బెదిరిస్తారు. గల్ఫ్లో యుద్ధం జరిగితే మనం ఆర్థిక వ్యవస్థలో ప్రలోభాలు వచ్చి 1991 లాగా ఒక ఆర్థిక సంక్షోభాలు వస్తూ ఉంటాయి. అమెరికా రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దని బెదిరిస్తుంది. మన ఇండియన్ ఫారిన్ పాలసీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మన గ్యాస్లో 50% దిగుమతి చేసుకుంటున్నాం, ఎల్ఎన్జీవి. ఇది ప్రపంచంలోనే అత్యధిక గ్రోత్ రేట్ అనేది ఆయిల్, పెట్రోలియం, ఎనర్జీ డిమాండ్ అనేది ఇండియాలో ఉంటుందండి. 7% వృద్ధితో ప్రతి సంవత్సరం ఆయిల్, గ్యాస్ డిమాండ్ పెరుగుతుంది ఇండియాలో. ప్రపంచంలో ఏ దేశంలో లేదు. అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్, గ్యాస్ వినియోగించే దేశాల్లో 3వ పెద్ద దేశం. మొదటిగా చైనా, 2 అమెరికా, 3వది ఇండియా. ఈ గ్రోత్ రేటు పెరుగుతుంది. 2030-35 నాటికి 2వ స్థానంలోకి వెళ్ళబోతుంది గ్యాస్, ఆయిల్ కొని. ఇప్పుడు ప్రతి సంవత్సరం $240-200 బిలియన్ మనం దానికి స్పెండ్ చేస్తున్నామండి. అయినా మన ఎనర్జీ కొనుక్కోవడానికి ఇబ్బంది పడతాం. ఇప్పుడు 30 దేశాల నుంచి కొనుక్కుంటున్నాం. ఏ దేశం మీద ఎక్కువ ఆధారపడినా ప్రమాదంలో పడుతున్నాం. ఇది ఎనర్జీ సెక్యూరిటీ. ఇప్పుడు అండమాన్ సీలో మనకి గ్యాసు, పెట్రోలియం లభించింది. ఇది ఏ విధంగా అంటే ఒక గేమ్ చేంజింగ్ అని చెప్పొచ్చు అనమాట. మన ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అని, సెల్ఫ్ రిలయన్స్, స్వదేశీ ఉండాలంటాం. మరి ఎనర్జీ వాళ్ళ మీద డిపెండ్ అవుతే ఎక్కడ అవుతాం? 2, ఎక్కువ ఎనర్జీ, గ్యాస్ కొనుక్కుంటే డబ్బులన్నీ అక్కడికే పోతున్నాయి. ఎందుకంటే ఇండియాలో ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎగుమతుల కంటే. ఎందుకంటే ఎనర్జీ బిల్లే ఎక్కువ ఉంటుంది. ఇది ప్రధానం. అక్కడ ఎనర్జీ ఏదైనా పెరిగితే, ఏదైనా యుద్ధం వస్తే దాని రేటు పెరిగితే ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వృద్ధి మీద ప్రభావం, ఆర్థిక సంక్షోభాలు కూడా వస్తాయి 1990-91 లాగా. ఇలాంటి పరిస్థితుల్లో అండమాన్ సీలో దొరికిన పెట్రోలు, గ్యాస్ నిల్వలు భారతదేశాన్ని ఇంకొక లెవెల్కి తీసుకుపోతున్నాయి. ఇప్పుడు వికసిత్ భారత్ అంటున్నారు మోడీ గారు. 2047 నాటికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం. దీనికి ప్రధానంగా కావాల్సింది ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత. ఈరోజు అండమాన్ సీలో దొరికిన ఈ గ్యాసు, పెట్రోలియం నిధి అనేది భారతదేశానికి ఇంధన భద్రతనిచ్చి ఆయిల్ ఇంపోర్ట్స్ని, గ్యాస్ని చాలా వరకు తగ్గించుకునేటట్టు చేస్తుంది. ఈ నిల్వలు పెంచుకుంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా, ఏ యుద్ధం వచ్చినా మనం లొంగని పరిస్థితి. సో ఇంపోర్ట్ బిల్లు తగ్గిపోద్ది, ఎగుమతులు పెరుగుతాయి. ఈ చీప్గా దొరకడం వల్ల మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అభివృద్ధి చెందుతుంది, ఎనర్జీ సెక్యూరిటీ లభిస్తుంది. కాబట్టి ఇండియా అనే దానికి తిరుగులేని ఒక దేశంగా మారుతుంది. ఇంకో గల్ఫ్ దేశంగా ఇండియా మారే అవకాశాలు మనకున్నాయి. ఈ అండమాన్ సీలో ఈ నిధికి సంబంధించవలసి వస్తే సుమారు 2000 మీటర్లు లోతుగా సముద్రం ఉంటుంది అక్కడ. సుమారు ఇక్కడ 290 మీటర్ల లోతులో జరుగుతుంది. ఈ టెక్నాలజీ మనం అభివృద్ధి చేసుకున్నాం. అండర్ గ్రౌండ్ మైనింగ్, కొన్ని కంపెనీలు కూడా బిడ్డింగ్ వస్తాయి. మనం ఓఎన్జీసీ చేసే అవకాశం ఉంది. రిలయన్స్, భారత్ పెట్రోల్ లిమిటెడ్, ఈ కంపెనీలు ఇన్వాల్వ్ అవుతాయి అనమాట ఎక్కువగా. ఏ యుఎస్ కంపెనీలు వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళు ఇన్వాల్వ్ అయినా మనకు ప్రాబ్లం ఉండదు. రెండోది, ఇది పైన మయన్మార్ నుంచి అండమాన్ నికోబార్ దీవులు, ఇండోనేషియా వరకే మన ప్రాదేశిక జలాలు ఉంటాయి, టెరిటోరియల్ వాటర్లు. అక్కడ ఇది లభించింది కాబట్టి ఈ ఇంధన వనరుల మీద ఎటువంటి కాంట్రవర్సీ లేదు. కాబట్టి వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఈరోజు అండమాన్ సీ అనేది ఇంకో అరేబియా సీ పైన ఉన్న రెడ్ సీ, ఈ గల్ఫ్ స్ట్రీమ్ లాగా, పర్షియన్ గల్ఫ్ లాగా ఈ అండమాన్ సీ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద ఆయిల్ వనరులు దొరికే సముద్రంగా మారిపోయింది. కాబట్టి ఇది ఇండియాకు ఒక అద్భుతమైన వరం, ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అండమాన్ నికోబార్ దీవులకే పరిమితం కాదండి, ఆ సీకే. ఇప్పుడు లక్షద్వీప్ దగ్గర, తర్వాత ఇటు పశ్చిమ బెంగాల్ నుంచి మొత్తం ఈ కోస్టు, అదేవిధంగా గుజరాత్ వరకే మొత్తం మనకున్న 7516 కిలోమీటర్ల ఈ కోస్ట్ లైన్లో ఇంకా పరిశోధన చేస్తే, ఎక్స్ప్లోరేషన్ చేస్తే ఇంకా గ్యాస్, ఆయిల్ నిధులు ఇంకా బయటపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు మనం 20% ప్రాంతంలో కూడా పూర్తిగా శోధించలేదు. ఇది కూడా శోధిస్తే భారతదేశం ఆయిల్, పెట్రోలియంలో ఒక స్వయం సమృద్ధి, సెల్ఫ్ రిలయన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఇండియాకి ఇంకా తిరుగులేని పవర్ అయిపోయింది. ఇంధన భద్రతకి
వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం మనకు లేదు. ఇలా ట్రంప్ రష్యా నుంచి తెచ్చుకోవద్దని బెదిరించడం, గల్ఫ్ దేశాల్లో ఏ సంక్షోభం వచ్చినా మన ఇంట్లో వచ్చినట్టే మన ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవడం, ఇలాంటి పరిస్థితి ఇండియాకు ఉండదు. కరెక్ట్ టైంలో, రైట్ టైంలో భారతదేశం ప్రగతి పదంలో వెళ్తూ 2047కి అభివృద్ధి చెందాలనుకునే ఒక కోరిక వృద్ధి పదానికి ఈరోజు ఇది వచ్చింది. ఒక ప్రకృతి వరంగా మనం చెప్పుకోవచ్చని మనం చెప్పవచ్చు.